మన జీవితంలో ప్రతి ఒక్కరూ విజయాన్ని కోరుకుంటారు. కానీ ఓ ప్రశ్న, మనం విజయాన్ని తలుచుకుంటున్నంత సమయాన్ని కృషికి వెచ్చిస్తున్నామా? కృషి నిజమైన ధర్మం మన చేతుల్లోనే ఉన్నది. కృషి మాత్రమే, ఫలితాలు మన అదుపులో ఉండవు. ఈ విషయాన్ని మనకు భగవద్గీత కూడా చెబుతుంది. నిష్కామ కర్మయోగ అంటే ఫలితాలపై ఆశ లేకుండా కర్తవ్యం చేయమని. మీ కర్తవ్యం కేవలం కృషి చేయడం మాత్రమే. ఫలితాలు పట్ల ఆకాంక్ష పడకండి. ఫలితాలు ఆశ వల్ల ఏమవుతుంది? ఫలితాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మనం కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఫలితం రాకపోతే విసుగు, బాధ, నిస్పృహ వస్తుంది. మనం చేసే పనిలో నిష్ట పోతుంది. ఒక రైతు విత్తనం వేసిన వెంటనే ఫలితం ఆశించడు. అతను కేవలం నీరు పోస్తూ ప్రేమతో పండించడమే చేస్తాడు. నిజమైన విజయం ఎక్కడ ఉంది? నిజమైన విజయం అనేది మనం చేసిన కృషిలో, మన నిరంతర సాధనలో, మనకు మనం ఇచ్చే ప్రాముఖ్యతలో ఉంటుంది. ఫలితం వస్తే బాగుంటుంది, కానీ అది రాకపోయినా మనం చేసిన కృషి మనల్ని ఎంతో ఎదుగుదల వైపు నడిపిస్తుంది. అసలైన శాంతి ఎలా వస్తుంది? ఫలితాలపై ఆశలు లేకుండా పని చేస్తే మనం ఒత్తిడి లేకుండా జీవించగలుగుతాం. పని పట్ల ప్రేమ పెరుగుతుంది. మనం చేసే ప్రతి పని ధ్యానం లాంటి అనుభూతిని ఇస్తుంది. కష్టపడండి, ఫలితాలపై మోసు పెట్టకండి. మీ ప్రయాణాన్ని ఆస్వాదించండి. ఫలితాల కోసం కాకుండా మీరు మారేందుకు కృషి చేయండి. ఈ మార్పే మీ జీవితాన్ని అసలైన విజయానికి నడిపిస్తుంది. మీకు ఈ విషయం నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మీరు ఎప్పుడైనా ఫలితాలపై మోజు వల్ల కష్టపడ్డారా? నీ పని నీ చేతుల్లోనే ఉంటుంది, ఫలితం కాదు. కృషి మీద నమ్మకం పెట్టుకో, ఫలితం మీద కాదు. కష్టానికి ఫలితం రావాలన్న ఆశ ఉండకూడదు. ఎందుకంటే ఆ ఆశే ఓ భారంగా మారుతుంది. పనిని ప్రేమించు, ఫలితాన్ని వదిలేయి. ఫలితం రాకపోయినా నీ కృషి నిన్ను మానవతలో మహాత్ముని చేస్తుంది. కష్టం నీ నియంత్రణలో ఉంటుంది, కానీ ఫలితం కాదు. అదే జీవన సత్యం. ఒక్కరోజు ఫలితం రాకపోయినా నువ్వు మారిపోతావు. అదే నిజమైన విజయం. ఫలితానికి బదులుగా పరిమాణాన్ని ఆశించు, కష్టపడు. ఎందుకంటే ఆ కష్టం నీ విలువను పెంచుతుంది, ఫలితాన్ని కాదు. ఫలితం రావచ్చు, రాకపోవచ్చు, కానీ కృషి చేసిన గౌరవం నీతోనే ఉంటుంది. కర్మఫల ఆశ్రయం కన్నా ధర్మాచరణ ఉత్తమ శ్రేణి అని భగవద్గీతలో భగవంతుడు ఉవాచ. అందుకే కర్ణుడి వ్యక్తిత్వం కన్నా అర్జునుడి వ్యక్తిత్వం మహోన్నతంగా ఉంటుంది. మీరు మహాభారతం చదివినా లేక భగవద్గీత చదివినా అందులో చెప్పిన ప్రకారం జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని భావించినా మోసాల జోలికి పోకండి. చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి లోకులకు సాకులు చెబుతూ అంతరాత్మకి భయపడుతూ బ్రతికితే ఏమి ఉపయోగం? మనశ్శాంతిగా తినలేము, పడుకోలేము. మీ ప్రతిభకు నిజాయితీని కలపండి, బంగారంలా ప్రకాశిస్తారు. అదే మోసాన్ని కలపండి, మసిబారిపోతారు. చేసిన కర్మను బట్టే ఫలితం ఉంటుంది. కర్మ సిద్ధాంతం కనుక అవగతమైతే చేసే కర్మ మీద తప్ప ఫలితం మీదకి మీ దృష్టి పోదు. ఏది లభిస్తే అదే స్వీకరిస్తారు. ఓటమి గెలుపులను కూడా సమానంగా స్వీకరిస్తారు. ఏది ఏమైనా మోసం లేకుండా నిజాయితీగా కష్టపడ్డాను అన్న ఆత్మ సంతృప్తి జీవితాంతం ఉంటుంది. అలాగే మీ ఇంట్లోని భావి తరాల పిల్లలకు ఆదర్శమై నిలుస్తారు. గౌరవం కన్నా ఏం కావాలి నిజాయితీగా కష్టపడేవాడికి? అవును, యథార్థవాది లోక విరోధి. మోసం చేయడం చేత కానివాడు ఈ లోకంలో చాలా కష్టం. కానీ ఏదో ఒకరోజు ఆ మోసం బయటపడక తప్పదు, మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కష్టం ఊరికే పోదు అంటారు, కానీ నేను దాన్ని పెద్దగా నమ్మను. కష్టం ఒకదాని వల్లే బాగుపడడం అంటే కష్టమే. కష్టంతో పాటు లౌక్యం, నలుగురిలో కలుపుగోలుగా తిరగడం, ఎవడితో ఎలా మసులుకోవాలో తెలిసిన నేర్పరితనం, ఇటువంటివన్నీ చేస్తేనే అనుకున్న స్థాయిలో బాగుపడతారు. కష్టం ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. లేదంటే మీ కష్టాన్ని వాడుకుని మరెవరో పెద్దగా కష్టపడకుండానే మీకన్నా ఎక్కువ బాగుపడిపోతారు. మా ఊర్లో రైతు కూలీలు పనిచేసే వాళ్ళని దగ్గరగా చూస్తూ పెరిగాం.
కష్టం చేస్తూనే ముసలి వాళ్ళైపోయారు. పండు ముసలి వయసులో కూడా పనికెళ్తేనే ఇల్లు గడిచే స్థితి. జీవితంలో ఇటువంటి ఎదుగు బొదుగు లేకుండా మిగిలిపోయారు. చివరి రోజుల్లో కనీసం సరి అయిన భోజనం చేసే స్థితిలో కూడా లేరు. జీవితాంతం కష్టం చేసి సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా కన్ను మూసిన మధ్యతరగతి వాళ్ళు ఎందరో మన చుట్టూ కనిపిస్తారు. అందుకే కష్టే ఫలి. మనకి మనం చేసే పని నచ్చి తృప్తి ఉన్నప్పుడు అది కష్టం అనుకోనక్కర్లేదు. పని చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ చూసి మనం చేసిన దానికి ప్రతిఫలం వచ్చింది అని తృప్తిగా ఉంటుంది. బహుశా ఇళ్లల్లో కొంతమంది ఆడవాళ్ళు ఇలాగే ఫీల్ అవుతూ ఉండొచ్చు. వంట పనిలో గాడిద ఆవు కన్నా ఎక్కువ కష్టపడుతుంది, కానీ కడివిడైననేమి కర్మపాలు అన్నారు. ఈ మధ్య గాడిద పాల రేటు వేలల్లో ఉంది. అది ఇప్పుడు మనిషి ఆరోగ్య జీవన స్థితి మారిపోవడంతో గాడిద పాలకి ఔషధానికి ఉండే విలువ వచ్చేసింది. కష్టే ఫలి ఈ నానుడి ఎప్పుడు నిజము. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది, ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేది, తప్పకుండా ఎగ్జామ్ గేట్ చేసి ఉండేవాళ్ళం అని. మార్కుల కోసం కష్టపడితే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో విజేతలు అవుతారు. కానీ లౌక్యం ఉండాలి. ఏ ప్రశ్నలు వస్తే, ఏ ప్రశ్నలకు సమాధానం రాస్తే మార్కులు వస్తాయో తెలియాలి. అది తెలిస్తే మనం విజయాలను పొందినట్లే. కాలువ దాటడానికి పడవలో వెళ్ళగలిగితే సరిపోతుంది, అంతేకాని తపస్సు చేసి నీటి మీద నడవడం నేర్చుకోనక్కర్లేదు. తేనె సేకరించే తేనెటీగ ఒక ఛాంబర్లో తేనె నింపితే వరకు కష్టపడితే సరిపోతుంది. అందుకుగాను తన ప్లాన్ చేసుకుని ఎగురుతూ ప్రతి పువ్వును గుర్తించే తేనె సేకరించి నింపుకుంటూ ఉంటుంది. అంటే తేనెటీగ ఒక డెస్టినేషన్లో ఉంటుంది, మనిషి కూడా ఒక డెస్టినేషన్ కలిగి ఉంటాడు. ఆ డెస్టినేషన్ లేదా ఎయిమ్ అనేది ఉన్నంతగా ఉంటే ఆటోమేటిక్గా రెక్కలు కట్టుకుని తన టార్గెట్కి ఎగురుతాడు. కష్టం ఒక కష్టంగా కాక ఇష్టంగా చేస్తే తేనె అనే విజయాన్ని నెరవేర్చగలం. కష్టాన్ని ఎంత కష్టపడ్డా ఆ ఫలితం మాత్రం అందరూ అనుభవించాల్సిందే. కనుక విజయంలో కూడా అంటీ ముట్టనట్టు ఉండాలి. దాని భగవద్గీతలో కర్మణ్యే వాధికారస్తే, నీకు కేవలం కర్మయందు అధికారం ఉంది, కానీ దాని ఫలితమునందు కాదు అని చెబుతుంది. అది కూడా మన మంచికే. కష్టం ఇష్టంగా చేస్తే మంచిది, కానీ నిజంగా కష్టానికి తగిన ఫలితం రాకపోతే మనిషికి ఒక రకమైన నిరాశ, మానసిక అసంతులనతకి లోనవుతాడు. ఒక పెద్ద ఓడ ఇంజన్ విఫలమైంది. ఓడ యొక్క యజమానులు ఒకరి తర్వాత మరొక నిపుణుడిని పిలిచారు, కానీ వారిలో ఎవరూ రిపేర్ చేయలేకపోయారు. అప్పుడు వారు చిన్నప్పటి నుండి ఓడలు సరిచేసే ఒక చాలా అనుభవం ఉన్న వృద్ధుడిని తీసుకుని వచ్చారు. అతను తనతో పాటు పనిముట్ల పెద్ద సంచిని తీసుకువెళ్ళాడు. అతను ఇంజన్ను చాలా జాగ్రత్తగా పైనుండి క్రిందికి తనిఖీ చేశాడు. ఓడ యజమానులలో ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ వ్యక్తిని చూస్తున్నారు. అతను ఏమి చేయాలో చెప్తాడని ఆశించాడు. ఓడను పరిశీలించిన తర్వాత వృద్ధుడు తన బ్యాగులో ఒక చిన్న సుత్తిని బయటికి తీశాడు. మెల్లగా ఏదో పార్టీని తట్టాడు. తక్షణమే ఇంజన్ స్టార్ట్ అయింది. అతను జాగ్రత్తగా తన సుత్తిని దూరంగా ఉంచాడు. ఇంజన్ పని చేస్తుంది. ఒక వారం తర్వాత యజమానులు వృద్ధుడి నుండి $10,000 బిల్లును అందుకున్నారు. ఏమిటి? యజమానులు అరిచారు. అతను ఏమీ చెయ్యలేదు. కాబట్టి వారు వృద్ధునికి ఒక నోట్ రాశారు, దయచేసి మాకు ఒక డీటెయిల్డ్ బిల్లు పంపండి అని. ఆ వ్యక్తి ఒక బిల్లును పంపాడు. సుత్తితో కొట్టడం $2. ఎక్కడ సుత్తితో కొట్టాలో తెలుసుకోవడం $9,998. ఈ కథ చదివినప్పుడు ఈ పెద్ద ఆయన తక్కువ శ్రమతో ఇంత డబ్బు సంపాదిస్తున్నాడని అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రజలకు అర్థం కాని విషయం ఏమిటంటే, సుత్తిని ఎలా కొట్టాలో నేర్చుకోవడం చాలా సులభం, కానీ ఎక్కడ ఉపయోగించాలో నేర్చుకోవడం చాలా కష్టం. చాలామంది వ్యక్తులు శీఘ్ర ఫలితాలను పొందడంపై దృష్టి పెడతారు మరియు సులభమైన మరియు సాధారణ మార్గాన్ని అనుసరిస్తారు. మరియు సులభమైనది ప్రపంచంలో విలువైనది కాదు. తెలివిగల వారు తక్కువగా కనిపించే కష్టతరమైన కానీ కనీస ప్రయత్నాల ద్వారా గరిష్ట ఫలితాలను ఇవ్వగల విషయాలను నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. వారు ఈ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ వారు ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసినప్పుడు వారు దాదాపు అప్రయత్నంగా విజయం సాధిస్తారు. అబ్రహాం లింకన్ అందంగా క్లుప్తంగా చెప్పాడు, ఒక చెట్టును నరికివేయడానికి నాకు 6 గంటల సమయం ఇవ్వండి మరియు నేను మొదట 4 గొడ్డలికి పదును పెట్టడానికి గడుపుతాను. మీరు పనిని పూర్తి చేయడం
అంటే చెట్టును కత్తిరించడం కంటే గొడ్డలికి పదును పెట్టడానికి, అంటే నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తే మీరు కూడా ఎక్కువ శ్రమ పడకుండా సులభంగా విజయాన్ని సాధించవచ్చు కదా. నీకు నచ్చిన వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారంటే కారణం ఒక్కటే. నువ్వు మరీ మంచోడువైనా ఉండాలి, లేదా మరీ అమాయకుడువైనా అయి ఉండాలి. ఇది వింటే బాధగా అనిపించవచ్చు, కానీ ఇదే వాస్తవం. మనిషి మంచిగా ఉంటే అందరినీ నమ్ముతాడు, ఎవరు మోసం చేయరు అనుకుంటాడు. మనస్సు అంతా స్వచ్ఛంగా ఉంటే ప్రతి ఒక్కరూ మనతో ఉండాలనిపిస్తుంది. కానీ అదే అమాయకత్వాన్ని, మన మంచితనాన్ని కొంతమంది మన బలహీనతగా వాడుకుంటారు. మనకు నచ్చిన వాళ్ళు మన చుట్టూ ఉండడం అంటే మన ఆత్మకు అండగా ఉన్నట్టే. వాళ్ళతో మాట్లాడితే మనలో వెలుగు చేయునట్టు ఉంటుంది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా వాళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే మనసు లోపల ఏదో పగిలినట్లు ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళని మన హృదయంగా ప్రేమించాం, మన శ్రద్ధగా గౌరవించాం. కానీ వాళ్ళు మాత్రం మన మంచితనాన్ని అర్థం చేసుకోలేదో, లేదా వారి మన మంచితనానికి అర్హులు కాదో అర్థమైందా అనుకుంటా. ఈ లోకంలో చాలామంది మంచితనం తట్టుకోలేని బాధ. ఎందుకంటే వారు స్వార్థంలో, మాయలో, స్వలాభంలో జీవించడం అలవాటైన వారు. మనం కనీసం ఏది ఎదుట వారికి నష్టం చేయకూడదనే మనసుతో ఉంటే వాళ్ళు మాత్రం మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉంటారు. మనం పావురం లాంటి మనస్సుతో చూస్తే వాళ్ళు మాత్రం రాక్షసత్వంగా సమాధానం ఇస్తారు. మన మంచితనం మన బలహీనత కాదు, మన అమాయకత్వం మన అసమర్థత కాదు, ఎవరో వెళ్ళిపోయారు కాబట్టి మనం తక్కువ వాళ్ళమన్న అర్థం కాదు. బదులుగా అది మన గొప్పతనాన్ని గుర్తించలేని వాళ్ళ లోపం. ఒక మంచి మనిషిని పెంచడం ఎంతో కష్టం, ఆ మంచితనాన్ని జాగ్రత్తగా ఉంచడం మరింత గొప్ప పని. కానీ చాలామంది దాన్ని గుర్తించలేకపోతారు, ఎందుకంటే వాళ్ళ మనసు అలా పనిచేయదు. మంచి మనిషి ఎదుట ఉంటే వాళ్ళు అసహనంగా భావిస్తారు, ఎందుకంటే మనం వాళ్ళ తప్పులకు నిశ్శబ్దంగా అద్దం పట్టినట్టు అవుతాం కాబట్టి. అందుకే వాళ్ళు మన జీవితం నుంచి వెళ్ళిపోతారు. నిజమైన ప్రేమే అయినా, నిజమైన స్నేహమే అయినా మన మంచితనాన్ని గౌరవించలేని వాళ్ళతో ఉండడం వల్ల మన వ్యక్తిత్వం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే బాధపడకండి. మనిషిగా మనం ఎంత గొప్పవారమో, మన విలువ ఎంత ఉందో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టే వదిలి వెళ్ళిపోయారు. మీ యొక్క మంచితనాన్ని ఆస్వాదించగలిగే వారికే మీ సమయాన్ని ఇవ్వండి. మీ అమాయకత్వాన్ని గౌరవించగలిగే వారిపైనే విశ్వాసం పెట్టండి. ఎవరైనా మనం ఎంత మంచి వాళ్ళమో గుర్తించకపోతే అది మన తప్పు కాదు, వాళ్ళ దురదృష్టం అనుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల బాధపడవచ్చు, కానీ అది మన ఎదుగుదలకి, మన ఆత్మ బలానికి ఓ పెద్ద పాఠం అవుతుంది. మీ మంచితనాన్ని మార్చుకోవద్దు, అమాయకత్వాన్ని వదిలివేయవద్దు. కేవలం మీ జీవితంలో ఉండే అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే ప్రయాణాన్ని కొనసాగించండి. మిగతా వాళ్ళు వదిలిపోవడం ఓ మిగింపు కాదు, మన గొప్ప ప్రయాణానికి అది ఒక ఆరంభం. గుర్తించుకోవాలి. మన జీవితంలో చాలా సందర్భాలు వస్తాయి, మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, మన గుండెకు దగ్గరైన వాళ్ళు, మనల్ని అర్థం చేసుకున్నట్టుగా భావించిన వాళ్ళు ఒక్కసారిగా దూరం అవుతారు. మనం ఎంత శుద్ధమైన ప్రేమను, నిజాయితీని చూపించినా వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మనమే తప్పు చేశామా అని ఆలోచిస్తాం. మన మంచితనమే ఎందుకు బాధకు కారణమవుతుందో అర్థం కాక మనలో ఏదో లోపం ఉందని మనల్ని తొక్కుకుంటాం. కానీ నిజం ఏమిటంటే ఈ లోకంలో అందరికీ మన మంచితనం అర్థం కాదు, అందరికీ మన నిజాయితీ నచ్చదు. కొంతమంది మన నమ్మకాన్ని వాడుకోవాలనుకుంటారు, కొంతమంది మన అమాయకత్వాన్ని లాభంగా మార్చుకోవాలనుకుంటారు, కొంతమంది మనతో ఉంటే వాళ్ళలో ఉన్న అబద్ధాలు, నాటకీయతలు, ద్వేషాలు బయటపడతాయని భయపడతారు, అందుకే దూరం అవుతారు. ఇక్కడే నిజమైన గుణం అవసరం. వాళ్ళు వెళ్ళిపోయినందుకు బాధపడవచ్చు, కానీ మన మంచితనాన్ని మార్చేయకూడదు, మన హృదయ స్వచ్ఛతను జరపకూడదు. ఎందుకంటే ఇది మన స్వభావం, మన శక్తి. మీ యొక్క మంచితనమే ఏదో ఒకరోజు మీకు నిజమైన విలువ కలిగిన వారిని దగ్గర చేస్తుంది. మీ నిజాయితీయే ఒకరోజు మిమ్మల్ని ఎవరైతే వదలకుండా గట్టిగా పట్టుకుంటారో వారిని కట్టేస్తుంది. బలహీనత అనిపించిందంటే మన మంచితనాన్ని మరింత ధైర్యంగా నిలబెట్టుకోవాలి. ఎవరికి కూడా మనం అవసరం లేకపోతే మనకు మనమే సరిపోతామనే స్థితిని ఏర్పరచుకోవాలి. అంతేకాదు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బలహీనపడితే వాళ్ళే గెలిచినట్టు అవుతుంది కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎదిగితే వాళ్ళు తప్పు వాళ్ళకే అర్థమవుతుంది. మన జీవితం మీద హక్కు మనకు మాత్రమే ఉంటుంది. ఎవరిచ్చినా ఎవరు వెళ్ళినా మన ప్రయాణం మాత్రం ఆగకూడదు.
మనమంటే అసలు ఏం తెలియని వాళ్ళ చేతిలో మన విలువను తక్కువ చేసుకోవద్దు. ఎవరైనా మన పక్కన ఉండాలి అనుకుంటే మన మంచితనాన్ని గౌరవించాలి, మన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళలో కొద్దిమంది ఉన్నా సరే అది మన జీవితానికి నిజమైన గొప్పతనం. వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోయారు అని బాధపడవద్దు. నిన్ను వదిలిన వాళ్ళు వెనక్కి చూస్తారు, కానీ నువ్వు మాత్రం నీ నిజమైన విలువతో ముందుకు సాగుతావు. నిన్ను నిజంగా అర్థం చేసుకునే వారి కోసం నీ నిజాయితీకి గౌరవం ఇచ్చే జీవితాలతో ముందుకు సాగు. కలవరపడకు. వాళ్ళు పోవడం ఓ దారి మోసుకుపోయినట్టే, కానీ ఇంకా వేల తలుపులు నీకు తెరుచుకుంటాయి. నీ మంచితనం ఒక్కరోజైనా నీ గొప్పతనంగా మారి ప్రపంచం ముందు నిలబడుతుంది. నీ నిశ్శబ్దమే నీ గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. నీ మంచి మనసుకు జీవితంలో తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా తప్పకుండా వస్తుంది. ఇదే నీ జీవితం, నువ్వే నీ ధైర్యం. వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అంటే అది ఓ విషాదం కాకూడదు, అది ఓ ఆత్మ పరిశీలనగా మారాలి. ఎందుకంటే ప్రతి వెళ్ళిపోవడం వెనుక మన జీవితం మలుపు తిరిగే మార్గం ఉంటుంది. నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ జీవితంలో ఉండాల్సిన వారు కాదు, కేవలం ఏదో ఒక దశకు అవసరమైన పాత్రధారులు మాత్రమే. గెలిచినదే రేపు నీకు గర్వాన్ని కాదు, గుణపాఠాన్ని ఇవ్వచ్చు. అందుకే జీవితం అంటే గెలవడం కోసం పయనించడం కాదు, ఓడిపోవడం వల్ల నిలకడ తప్పిపోవడము కాదు. జీవితం అంటే ప్రతిరోజు శ్రద్ధగా నడవడం, ప్రతి అనుభవాన్ని గుణంగా మార్చుకుంటూ ముందుకు సాగడం. కాలం యొక్క మహిమ ఎంతో గొప్పది. అది మనకి కాస్త ఆలస్యం చేసినా సరి అయిన సమయంలో అలాగే సరైన దానిని ఇస్తుంది. మనకు కావలసిందే శ్రద్ధ, పట్టుదల, ఇంకా విశ్వాసం. కాబట్టి గెలిచినప్పుడు అహంకరించక, ఓడినప్పుడు నిస్పృహ చెందక. ఎందుకంటే ఈ రెండు కూడా శాశ్వతం కావు. శాశ్వతమైన మాత్రం నీ ప్రయత్నం, నీ ధైర్యం, నీ మనోబలమే అని గుర్తుంచుకోవాలి. గెలుపు అనేది అంతిమ లక్ష్యం కాదు, ఓటమి అనేది కూడా అంతం కాదు. మనం ఏదైనా చేవతో, శ్రమతో, పట్టుదలతో సంపాదిస్తే అది మన విజయం కూడా కాదు. ఇది కేవలం కాలం మనకిచ్చే ఒక అవకాశం మాత్రమే. అలాగే మనం ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అంచనాలను అందుకోలేకపోతే అది మన ఓటమే కాదు, అది కాలం మనకిచ్చే ఒక విలువైన పాఠం. కాలం అనేది మనకు గురువు లాంటిది. అది మనకు ప్రతి చిన్న విజయంలో నమ్రతను నేర్పుతుంది, ప్రతి ఓటమిలో కూడా సహనాన్ని బోధిస్తుంది. పనిచేసే ప్రతి క్షణం నీ వ్యక్తిత్వం నిర్మితమవుతుంది. నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాలు కూడా నీ భవిష్యత్తుకే ఒక మెట్టుగా మారుతుంది. నువ్వు తల వంచిన ప్రతి ఓటమి కూడా నీ విజయం కోసం వేసే పునాది రాయి అవుతుంది. గెలిచినప్పుడు జ్ఞానం లేకపోతే అది కేవలం అహంకారంగా మారుతుంది. ఓడిపోయినప్పుడు మనోబలం ఉంటే అది మళ్ళీ గెలిచే బలం అవుతుంది. ఒకవేళ విజయానికి విలువ ఉంది అంటే అది కేవలం ఓటమితో పోల్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఇటు ఓటమికి విలువ ఉందంటే అది మళ్ళీ లేచే తత్వంలోనే తెలుస్తుంది. ఈ ప్రపంచానికి ఇంకా ఈ సృష్టికి కాలం అన్నదే అసలైన నాయకుడు. మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. మన సహనం, మన ధైర్యం, అలాగే మన నమ్మకం, ఇవన్నిటినీ కూడా ఎల్లవేళలా పరీక్షిస్తూనే ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులమైతే నిజమైన విజయం వస్తుంది. కాలం అనేది మానవుడి యొక్క బలం, బలహీనతలన్నిటినీ బాగా అర్థం చేసుకుని సరి అయిన సమయాన మనం సిద్ధంగా ఉన్నామా అనే దానిపై ఆధారపడి కాలం మనకు అవకాశం ఇస్తుంది. ఒకవేళ నీకు ఏమీ కలగకపోతే బాధపడకు, ఎందుకంటే అది నీకు ఏదో గొప్పదానికే దారితీసే సమయం. ఒకవేళ నువ్వు కోల్పోతే నశించిపోయినట్టు అనుకోకు, ఎందుకంటే ఆ కోల్పోయిందే నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. నీ పైనమే నీకు గర్వం కావాలి, అంతేకాని ఫలితం కాదు. చీకటి ఎంత ఉన్నా ఉదయం తప్పక వస్తుంది. ఏ ఋతువైనా పచ్చదనం మళ్ళీ వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా ఎన్ని ఓటములు వచ్చినా, ఎంత నిరాశ వచ్చినా ఏదో ఒకరోజు నీ సమయము వస్తుంది. ఆ రోజు వచ్చే వరకు నీ నమ్మకాన్ని మాత్రము వదిలివేయకు, నీ కృషిని నిలిపివేయకు, నీ కలల్ని బలహీనతతో ఖండించుకోకు. మీకు ఇందుకు సంబంధించిన ఎంతో ప్రేరణాత్మకమైన ఒక కథ చెప్తాను, వినండి. ఒకప్పుడు హిమాలయ పర్వతాల అడవుల్లో ఉన్న ఓ చిన్న ఊరిలో అరవింద్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని కళ ఒక గొప్ప శిల్పిగా మారడం. చిన్నప్పటి నుండి అతనికి ఆ పనిపై అపారమైన ఆసక్తి. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎంతో దారుణంగా ఉండేవి. అరవింద్ ప్రతిరోజు పొద్దున్నే లేచి క్రమంగా శిల్పకళను సాధించేందుకు అరణ్యానికి వెళ్ళేవాడు.
అక్కడున్న రాళ్ళపై అలాగే చెట్లపై అనేక రకాల ఆకృతులను చెక్కుతూ స్వయంగా నేర్చుకుంటూ ముందుకు సాగేవాడు. అయితే ఏదైనా ఒక పనికి మార్గం నిరాడంబరంగా ఉండదు. ఊరిలే వాళ్ళు అతన్ని చూసి నవ్వుతూ ఉండేవారు. రాళ్ల మీద చెక్కుతూ ఏం సంపాదించగలవు? ఈ శిల్పం నీకు తిండి పెట్టగలదా? కాలం ఎందుకు వృధా చేస్తున్నావని. అయినప్పటికీ కూడా అరవింద నిశ్చయంగా ఒక మాట చెప్పేవాడు, కాలమే నన్ను పరీక్షిస్తుంది, కానీ నేను మాత్రం నా ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపను అని. సంవత్సరాలు గడిచాయి. వయస్సు కూడా పెరిగింది. అతని కల కలగా కాకుండా లోకం మర్చిపోయిన పనిలా అయింది. అలా అయినప్పటికీ అతను ఆపలేదు. రోజు రోజుకి తన పనిలో మెరుగుదల తేవడానికి ప్రయత్నించాడు. ఒకరోజు రాజధాని నుండి వచ్చిన ఒక బృందం అతను చేసిన ఓ చిన్న విగ్రహాన్ని చూసింది. దానిలో అతని శ్రమను, అలాగే అతను ఆలోచనను, అతని కళను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే అతన్ని రాజభవనానికి తీసుకెళ్లారు. రాజు ఆ అరవింద కళను చూసి ఎంతో ప్రభావితమయ్యాడు. ఇక అతన్ని రాజ్యానికి శిల్పిగా నియమించాడు. కొద్ది సంవత్సరాల్లోనే అతను దేశంలోనే ప్రసిద్ధికెక్కిన శిల్పి అయ్యాడు. విదేశాల నుండి కూడా ప్రజలు అతని కళను చూసేందుకు వచ్చేవారు. ఒకప్పుడు వృధా కాలంగా ఓటమికిగా కనిపించిన ఆ ప్రయాణం అదే అరవింద యొక్క జీవిత గమ్యంగా మారింది. కాలం అనేది ఆలస్యం చేస్తుందేమో కానీ విఫలం కాదు. మనం మన నమ్మకాన్ని వదలకుండా శ్రమను కొనసాగిస్తే కాలమే ఏదో ఒకరోజు విజయాన్ని మన చేతికి ఇలవేల్పు అవుతుంది. ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ గెలుపు నీ ప్రయత్నానికే ప్రతిఫలం అవుతుంది. ఓటమి ఎదురైనా అది నీ కథలో ఒక వంతుగా మారుతుంది. కాలం చెప్పిన గమ్యం ఒక్కసారి ఆలస్యం అవుతుందేమో కానీ అది ఖచ్చితంగా వస్తుంది. అసలైన గమ్యం గెలుపు కాదు, గమ్యానికి వెళ్ళే నీ ధైర్యమైన ప్రయాణమే. అసలైన గెలుపు ఓటమి కాదు, అంతం నువ్వు మళ్ళీ లేచి నడిచే సంకల్పమే. నిజమైన శక్తే కాలం నిన్ను పరీక్షిస్తుంది, కానీ నువ్వు మానుకుంటే తప్ప అది నిన్ను ఓడించదు. ఇది నీ కథ అయితే దీనిని విజయగాథగా మార్చే శక్తి నీలోనే ఉంది. కాలం ఎదురైన పరిస్థితులు కఠినమైన నువ్వు ముందుకు నడవాలి. ఎందుకంటే జీవితం గెలవడంలో లేదు, జీవితం ఎప్పుడు కూడా పోరాటంలోనే ఉంటుంది. నీ శ్రమ ఒకరోజు గట్టిగా పలకరిస్తుంది. నీ సమయం వస్తుంది. కాలమే నీకు శిరస్సు వంచి వందనం చేస్తుంది. ప్రయత్నించు, విశ్వసించు, ముందుకు సాగు. గుర్తించుకో, నీ సమయం రాబోతుంది. ధైర్యంగా ఉండు. కాలం అన్నదే సత్యం. మన కళ్ళకు కనిపించదు, కానీ మన జీవితాన్ని మలిచేది అదే. ఇది మన పక్కన నిలబడదు, కానీ మనం సాగడాన్ని పరీక్షించేది అదే. నువ్వు ఎంత శ్రమించావో తెలుసుకోకుండా కాలం నిన్ను కొంతకాలం నిరీక్షింపజేస్తుంది, కానీ ఒకరోజు నీ శ్రమను చిరునవ్వుతో తిరిగి ఇస్తుంది. గెలుపు అంటే ఫలితం కదా. గెలుపు అంటే నువ్వు మానుకోకపోవడం. ఎన్నిసార్లు నువ్వు ఓడినావన్నది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు లేచి ముందుకు నడిచావన్నదే నిజమైన గౌరవం. నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగినా పర్వాలేదు, నువ్వు ఆగిపోలేదే అన్నదే గొప్ప విషయం. శ్రమించే మనిషిని కాలం ఏదో ఒకరోజు కూర్చోబెట్టేస్తుంది విజయపు సింహాసనంపై. కానీ ఆ సింహాసనం అంటే పేరు కాదు, ఖ్యాతి కాదు, అది మన శ్రమకు ఇచ్చిన మౌన గౌరవం. ప్రపంచం నీ ప్రయత్నాన్ని చిన్న చూపు చూసినా కూడా నీ పట్టుదలే నిన్ను ఎంతో శక్తిగా మారుతుంది. ఒక్క మాట గుర్తుంచుకో, నీ కష్టం వృధా కాదు, నీ సహనం నీ బలహీనత కాదు, ఇక నీ నమ్మకం మానుకుంటాననే భయంతో కాదు. నీ జీవితం ఏదో ఒకరోజు విజయగాథగా మారుతుందనే నమ్మకంతో నడువు. జీవితం ఎంతో ఉన్నత శిఖరాలు నీకోసం సిద్ధంగా ఉన్నాయి, కానీ వాటిని చేరాలంటే నువ్వు మొదటి మెట్టు ఎక్కాలి. నువ్వు జారిపడినా మళ్ళీ ప్రయత్నించాలి. నువ్వు ఒంటరిగా ఉన్నా నీ తోడు నువ్వే అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కాలం నీతో ఆడుకుంటుంది, నీ సహనాన్ని కూడా ఎంతో పరీక్షిస్తుంది, నీ మనోబలాన్ని కొలుస్తుంది. అయినా కూడా నువ్వు నడవాలి, నువ్వు నమ్మాలి, నువ్వు నిలవాలి ధైర్యంగా. ఒక్కసారి నీ సమయం వచ్చినప్పుడు నీపై నవ్విన వాళ్ళే నిన్ను చూసి గర్వపడతారు. వాడు మావాడు అని గర్వంగా చెప్పుకుంటారు. నీ శ్రమను తక్కువ అంచనా వేసిన వాళ్ళే నీ విజయాన్ని చూసి నిర్వీర్యులు అవుతారు, మౌనంగా నిలిచిపోతారు. నీ పోరాటాన్ని అర్థం చేసుకొని ప్రపంచమే చివరికి నీ పాదాలకు వందనం చేస్తుంది. నీ ప్రయాణం అనేది పరాజయాల మీదుగా సాగుతుందేమో కానీ నీ గమ్యం మాత్రం నీ పట్టుదల మీదే ఆధారపడి ఉంటుంది. కాలం నెమ్మదిగా నడుస్తుంది, కానీ నిబద్ధతకు ఎప్పుడూ తిరుగులేదు. ప్రపంచం నిన్ను నమ్ముకోకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు నమ్మితే చాలు. విజయానికి వెళ్ళే మార్గం సరళంగా ఎప్పుడూ ఉండదు, కానీ నువ్వు నిలకడగా నడిస్తే ఆ మార్గం నీకోసం తెరుచుకుంటుంది.
నువ్వు చేసిన ప్రతి కష్టం, పెట్టిన ప్రతి నిమిషం, వేసిన ప్రతి అడుగు కూడా నీ భవిష్యత్తులో నీకే గర్వంగా ఉంటుంది. ఏది కూడా వృధాగా పోదు. పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ మన స్పందన మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన విజయానికి ఎప్పుడు కూడా అనేక రాత్రులు నిద్రలేమి, వెన్నులో చెమట, మాటల వెక్కిరింపు ఇవే వెనుక కథగా ఉంటాయి. ఒక అడుగు ముందుకు వేయడం అంటే భయం మీద గెలిచిన తొలి విజయం. శ్రమించు, వేరే ఎవరి లెక్కలో నువ్వు కనిపించకపోయినా ఒకరోజు నీ విజయమే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. ప్రతిసారి గెలవాలని కాదు, ఒక్కసారి నిలబడగలగడమే జీవితపు గొప్ప యుద్ధం. జీవితానికి ఇంకా జ్ఞానానికి మధ్య ఉన్న గీతలు ఏమిటి అంటే అనుభవం. చదువు కన్నా ఎంతో గొప్పది, కానీ ఆ పాఠాలు ఎంతో కష్టంగా ఉంటాయి. ఆలస్యమైందని కలల్ని వదులుకోవద్దు, ఎందుకంటే ఎదురుగాలిలో కూడా మళ్ళీ ఎగిరే పక్షులు ఉంటాయి. ప్రతిసారి పెద్ద అడుగులే వేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు చిన్న అడుగులు కూడా గొప్ప మార్గాన్ని చూపిస్తాయి. విజయం ఎక్కడ మొదలవుతుంది అంటే నేను ప్రయత్నించాలి అనే చిన్న ఆలోచనతోనే నీ ఆత్మలో పాతుకుపోయే కొన్ని మాటలు చెప్పాలి. అంటే మొట్టమొదటగా నిన్ను నువ్వే గుర్తించుకో, ఇంకెవ్వరి అవసరం లేదు. గమ్యమే నిన్ను పలకరిస్తుంది. ప్రతి కష్టం నీలో ఏదో మార్పు తేగలదు, కానీ నువ్వు దాన్ని ఒక నూతన ఆరంభంగా చేసుకోగలవా లేదా అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న. నీ కలలను నువ్వే నమ్మాలి, ఎందుకంటే మొదట్లో అది చూపేది నీకే, ఈ లోకానికి కాదు. ఒక దానిని కోల్పోవడం అంటే వేరేదేదో రావడానికి గల నిశ్శబ్ద ఆహ్వానం కావచ్చు. నీ బలహీనతతో ఎప్పుడు కూడా తగాదా పెట్టుకోవద్దు. నువ్వు గెలిచే ముందు అవే నీకు పాఠాలు చెప్తాయి. ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నా, ఎన్ని సందేహాలు మన మనస్సుని తినిపోతున్నా, ఎంత ఆందోళన మన హృదయంలో ఊగిసలాడుతున్నా, ఒక్క విషయం మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి: కాలమే అంతిమ సమాధానం చెబుతుంది అని. మన జీవితం అనేది ఓ ప్రయాణం. అందులో అనేక దశలు, మార్గాలు, మలుపులు ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అనిపించవచ్చు. అన్యాయం జరిగిందని మనసు బాధపడుతుంది. ఇక కొందరు మనల్ని చిన్న చూపు చూస్తారు, కొందరు మన విజయాన్ని తక్కువ చేస్తారు. మన నిజాయితీని, శ్రమను, అలాగే సత్ప్రయత్నాలను ప్రపంచం గుర్తించదు అనిపిస్తుంది. ఆ సమయంలో మనలో ఉండాల్సింది ఒక్కటే: నమ్మకం. కాలం మాట్లాడుతుంది అనే గుండె ధైర్యం, ధర్మం. పరాజయం అయిపోయినట్లు అనిపించిన చివరికి గెలిచేది మాత్రం మనమే. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళతో జరిగిందంతా అన్యాయమే. దుర్యోధనుడు గెలిచినట్లు అనిపించింది, కానీ ఆ గెలుపు తాత్కాలికమైంది. ధర్మం ఉన్న చోటే ఓర్పు ఉంటుంది. కాలం తప్పకుండా న్యాయాన్ని నిలబెడుతుంది. అలాగే మన జీవితంలోనూ కొన్ని సంఘటనలు అన్యాయంగా అనిపించవచ్చా? అది ఎందుకు జరిగింది అని అడుగుతున్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు రావు. ఎందుకంటే ఆ సమాధానాలు కాలం తీసుకువస్తుంది. కాబట్టి కాలం మనల్ని పరీక్షిస్తుంది, అంతేగాని తిట్టదు, శపించదు. ఒక విత్తనం మట్టిలో పడిన తర్వాత నిశ్శబ్దంగా ఎదుగుతుంది. ఎటువంటి శబ్దం లేదు, ఎటువంటి ప్రదర్శన లేదు, కానీ అది పెరిగే ప్రక్రియ అంతరింకమైనది. మన జీవితంలోనే అది నిజం. మన శ్రమ, మన కష్టం, అలాగే మన నమ్మకం ఇవన్నీ బయటకు కనిపించకపోయినా కాలం వాటికి న్యాయం చేస్తుంది. మన కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా కాలం గుర్తిస్తుంది. మన మీద వేసిన అపవాదాలు ఎంత కడుపుని కాల్చినా కాలం వాటిని ఖండిస్తుంది. మనం నమ్మిన నిజాలు ఎంత ఆలస్యం తేలినా వాటిని వెలికి తీయడమే కాలానికి వచ్చిన పని. ఆత్మవిశ్వాసం ఇంకా సమయం జీవితానికే మార్గదర్శకం. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో జీవితాంతం ఉండవు. మీరు పడుతున్న దుఃఖం శాశ్వతం కాదు, కానీ మీరు చూపిస్తున్న ధైర్యం, అలాగే విశ్వాసం, ఇంకా ఓర్పు ఇవే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. ఈశ్వరుడి పట్ల చూపించే పరమ ప్రేమే భక్తి. ఆయన స్తుతి ప్రత్యక్షంగా ఉన్నట్లే పరోక్షంలోనూ ఉంటుంది. సిద్ధత్వం సాధించడం అంటే ప్రాపంచిక వికారాలకు తావులేని స్థితికి చేరడం. మనిషికి ఏ వస్తువు దక్కితే ఇక మరి దేనిని కోరడో, దేనికోసం శోకించడో, ఎవరిని ద్వేషించడో, ఇంకే వస్తువు దొరికినా అంతటి ఆనందం కలగదో, మరో దానికి పాకులాడడో, అదే భక్తి అంటాడు నారద మహర్షి. భక్తిని సాధించిన వాడు లౌకిక విషయాలను పట్టించుకోడు. అతడి హృదయం ఈశ్వరుడికే అంకితం. కేవలం పూజాదులే భక్తి ప్రకటనకు మార్గం కాదు. అసలైన భక్తి అన్న గుణాలకు అతీతమైనది. భక్తి అంతిమ లక్ష్యాన్ని అత్యంత స్పష్టంగా వివరించే క్రమంలో సూక్ష్మాంశాల ప్రస్తావనను విడిచిపెట్టడు.
నారదుడు గుణాలను అనుసరించి సత్వరజో తమో రూపాలుగా వ్యక్తుల తీరును అనుసరించి ఆర్త జిజ్ఞాసు అర్ధార్థి రూపాలుగా భక్తి ప్రకాశిస్తుందని ఆయన చెబుతాడు. అర్థాన్ని ఆర్జించేవాడు ఈశ్వరుణ్ణి భోగను బాల కోసమే ప్రార్థిస్తాడు. జిజ్ఞాసువు జ్ఞానం కోసం ఆశ్రయిస్తే అర్హుడు గజేంద్రుడిలాగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడు. సత్వగుణం కలిగిన భక్తుడు ఏకాంత ధ్యానం చేస్తాడు. దోమతెర చాటున నిద్రిస్తున్న దైవ ధ్యానంలోనే రాత్రంతా గడుపుతాడు. అలౌకికుడికి అన్న వస్త్రాదుల పట్ల మోజుండదు. భక్తుల్లోని భేదాలను నారదుడు వివరిస్తాడు. రాజసిక భక్తుడి బాహ్య స్వరూపం తిలకధారణ, రుద్రాక్ష మాలాది అలంకారాలలో ఆడంబరంగా ఉంటుంది. దేవాలయం అంటే అతడికి తన ఇంటి పూజ గది మాత్రమే. దైవనామ స్మరణతోనే పాపాలు పరిహారమైపోతాయని తామసిక భక్తుడి విశ్వాసం. పొందాలనుకునే వస్తువును ఇష్టం అంటాం. ఈ ఇష్టప్రాప్తికి నారదుడు నిర్దేశించిన మార్గాలు భక్తి, కర్మ, జ్ఞాన, యోగాలు. వీటి మధ్య ఎక్కువ తక్కువల తారతమ్యం లేదు. దేశ కాల పాత్రలను అనుసరించి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ కర్మ జ్ఞాన యోగాల కన్నా భక్తే శ్రేష్టమని నారదుడు భావిస్తాడు. సమస్త సాధనల అంతిమ ఫలితం భక్తి. ఇతర సాధనలలో లాగా ఇందులో అహంకారానికి తావుండదు. ఈశ్వరుడు కోరేది వినయం. భక్తి సాధకుడిలో ఈ భావం విప్పారుతుంది. ఆహార పదార్థాలను చూసినంత మాత్రాన ఆకలి తీరనట్లే భక్తిభావం లేని సాధనల వల్ల మోక్షం ప్రాప్తించదు. భక్తి సాధన వల్లే సాధకుడు పరమానందం అనుభవించగలడు. అందువల్ల మోక్షం పొందాలనుకునే వారికి భక్తే శరణ్యం. మహాత్ముల కృష, అవిరామ భగవద్ ఆరాధన, సుఖ దుఃఖాల లాభ నష్టాల పట్ల నిరాపేక్ష నిశ్చింత హృదయంతో చేసే ఈశ్వరుడి భజనల స్వచ్ఛమైన భక్తి సాధనకు ముఖ్య ఉపాయాలు. భక్తి శాస్త్రాలను మననం చేసుకుంటూ కూడా భగవంతుడితో భక్తుడు అనుసంధానం కావచ్చునని నారదుడు ఉద్బోధిస్తాడు. 3 పూటలా తింటూ శరీరాన్ని సుఖపెడుతూ ఒళ్ళు వంచకుండా కాలం గడిపే భద్రజీవులకు సృజనాత్మకమైన విభిన్నమైన ఆలోచనలు రమ్మన్నా రావు. సురక్షితమైన పరిధి అంటే చాలామందికి తెలియదు. అందులోనే ఉంటారు, అక్కడే బతుకుతుంటారు, కాలు తీసి బయట పెట్టరు. ఆలోచనల్లో ఉన్న వేగం ఆచరణలో ఉండదు. పాముకు పుట్ట సురక్షితం, పిట్టకి గూడు సురక్షితం. అలాంటి సురక్షిత పరిధిల్లో ఉన్న మనుషులు కూడా అంతే, వాటిని వదిలి రారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధ్యమైనంత త్వరగా కంఫర్ట్ జోన్ నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. కష్టాలకు సిద్ధపడాలి. కల్లోలానికి సమాయత్తం అవ్వాలి. బాధపడాలి. బాధ్యతలు నెత్తిని ఎత్తుకోవాలి. కొలిమిలా మండాలి. కొత్త ఆలోచనలకు పుటం పెట్టాలి. మండుతున్న బంగారంలా ప్రకాశించాలి. సీతాన్వేషణకు లంకకు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు దాటాలి. ఒక పక్క వానాకాలం, మరోపక్క సముద్రం. సురక్షితంగా గుహలో కూర్చుని ఉండలేదు శ్రీరాముడు. నాయకులతో మంతనాలు జరిపాడు. హనుమంతుణ్ణి ఎన్నుకున్నాడు. సేనను ముందుకు నడిపించాడు. విజయం సాధించాడు. సురక్షితమైన పరిధిలో జీవించడానికి మనిషి భూమి మీదకి రాలేదు. ఇంత అభివృద్ధి సాధించామంటే ఎంతోమంది తమ కంఫర్ట్ జోన్లను మరిచిపోయి పనిచేయడం వల్లనే. భద్రలోకంలో బతకడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. సంపాదించిన ఆస్తులు కరగదీయవచ్చు. ఏమీ నేర్చుకోకుండా, ఏమీ సాధించకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలా ఉండిపోవచ్చు కూడా. మనిషిగా పుట్టినవాడు తన ధర్మం తాను నెరవేర్చాలంటే తప్పనిసరిగా సవాళ్లను స్వీకరించాలి. ఇట్లా జీవితమంతా సుఖమే ఉంటుందని అనుకోకూడదు. కష్ట సుఖాలు రెండూ ఉంటాయి. కంఫర్ట్ జోన్ ఒక వల లాంటిది. దాన్ని తాళ్ళు తెంచుకొని బయటపడాలి. చాలామంది తాము అందులోనే ఉన్నామని తెలియకుండా భద్రలోకంలో బ్రతికేస్తుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవారు మాత్రం ఎంత త్వరగా దాని నుంచి బయటపడదామా అనుకుంటారు. విశ్రాంతిగా ఉండడం మంచిదే, కానీ జీవితమే విశ్రాంతి అయిపోకూడదు. సురక్షితమైన పరిధిలో ఎలాంటి భయోందోళనలు లేకుండా బతకచ్చు. అయితే అది మనిషి జీవితం కాదు. ఏ ఒక్కరూ జీవితకాలం సురక్షితమైన పరిధిలో ఉండలేరు. ఎన్నో అడ్డంకులు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుంటూ ప్రయాణం సాగించాలి. తల్లి గర్భమే సురక్షితం అనుకుంటే అక్కడ ఉండే సమస్యలు అక్కడా ఉంటాయి. భూమి మీదకు వచ్చిన తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితం యుద్ధం లాంటిది. ప్రతి క్షణం లోపల బయట పోరాటాలు సాగుతూ ఉంటాయి. భద్రమైన పరిధిని దాటి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్నవాడు
పాము కుబుసాన్ని విడిచి కొత్త జీవితం మొదలెట్టినట్లు గద్ద తన ముక్కును పగలగొట్టుకుని కొత్తగా దీర్ఘ జీవితం పొంది ఆకాశంలో ఎగిరినట్లు తనను తాను తీర్చిదిద్దుకుంటాడు.